చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా, చిరంజీవి గారు అని పిలవను. బండి సరోజ్ కుమార్. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పరాక్రమం. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు బండి సరోజ్ కుమార్. ఈ కార్యక్రమంలో మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నా. చిరంజీవిని చిరంజీవి గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం, అమ్మగారు అని పిలవం. అమ్మగారు అని పిలిస్తే పనోళ్ళు యజమానుల్ని పిలిచినట్టు ఉంటుంది. అలాగే నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు శివుడిలా భావిస్తా. పరాక్రమం సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నారాయణగూడ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడిని. ఆర్టీఓ ఆఫీసర్ అబ్బాయి మా పొరుగునే ఉండేవాడు. వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. నేను ఒకరోజు రోడ్డు మీద క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే, క్రికెటర్ అవుతావా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెనక చూసి ముందుకు వెళ్ళాలి బ్రదర్ అన్నాడు. ఆ రోజు ఆయన అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నా. ఆ ఫైట్తోనే ఈ సినిమాలో నా లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. బ్రదర్, నీకు థ్యాంక్స్ చెప్తున్నా. నేను గతంలో నిర్బంధం 1, నిర్బంధం 2, మాంగళ్యం సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్గానే మీ ముందుకు వచ్చాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ ఈ పరాక్రమం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారందరికీ నేను రుణపడి ఉంటా. మీ ఆశీస్సులు నాకు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని స్పష్టం చేశారు బండి సరోజ్ కుమార్.